రాక్షసకాండ అంగన్వాడీలపై ఉక్కుపాదం ఎక్కడికక్కడ ఈడ్చిపారేసిన పోలీసులు గ్రూపులుగా తరలివచ్చిన అంగన్వాడీలు మహిళల దుస్తులు ఊడపోతున్న సొమ్మసిల్లిన కనికరించని పోలీసులు వెంటాడి బస్సుల్లో కుక్కి తొలగింపు ఉత్తర్వుల భయంతో కొందరు విధుల్లోకి అంగన్వాడీల సమ్మె విరమణ బొత్స సజ్జలతో అర్ధరాత్రి చర్చలు జులై నుంచి జీతాల పెంపునకు హామీ సమ్మె కాలానికి జీతము కేసుల ఎత్తేతకు ఓకే. ఈ అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ యొక్క డిమాండ్లు వాళ్ళ జీతాల పెంపు రిటైర్మెంట్ బెనిఫిట్స్ హెల్త్ కార్డ్స్ ఇష్యూ వీటిపైన సమ్మె చేస్తున్నారు. దానికి సంబంధించి నిన్న చెలో విజయవాడకు పిలిపించారు. దాంట్లో అనేక అరెస్టులు జరిగినాయి. మొత్తానికి నిన్న నైట్ బొత్స సత్యనారాయణ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారు ఆధ్వర్యంలో అంగన్వాడీ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిగినాయి. చర్చలు సఫలమయ్యి వచ్చే జూలై నుంచి జీతాలు పెంచడానికి ప్రభుత్వం ఆమోదించినట్లు, మిగతా కొన్ని డిమాండ్లు ఇప్పుడే నెరవేర్చుతున్నట్లు, ఏజ్ రీత్యా కానీ ఏజ్ని 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానీ మిగతా విషయాలలో దాదాపు వాళ్ళు 11 డిమాండ్లు పెడితే 10 డిమాండ్లకి ప్రభుత్వం ఓకే చెప్పినట్టు సమ్మె విరమించినట్లు ఒక ప్రధాన వార్త. ఆ సమ్మె కాలంలో అయిన కేసులను కూడా ఎత్తేస్తాం, సమ్మె కాలానికి జీతం కూడా ఇస్తామని ప్రభుత్వం ఓకే చెప్పినట్టు కూడా ఒక వార్త వచ్చింది. నిన్న జరిగిన ఈ చెలో విజయవాడ కార్యక్రమంలో కొంచెం అలజడి చెలరేగినట్టు, చాలామందిని అరెస్ట్ చేసినట్లు, అరెస్టులలో మగ పోలీసులు ఆడవారిని మ్యాన్ హ్యాండిల్ చేసినట్లు కూడా ఒక ప్రధాన వార్తని ఆంధ్రజ్యోతి పేపర్ ఇచ్చింది. అదేవిధంగా ఫిబ్రవరి 3వ వారంలో ఎన్నికల షెడ్యూల్ ముమ్మరమవుతున్న కసరత్తు, నెలాఖరులో బదిలీల ప్రక్రియ. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫిబ్రవరి 3వ వారంలో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నట్టు ఆంధ్రజ్యోతిలో క్వశ్చన్ మార్క్ పెట్టి ఒక వార్త వేశారు. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ ప్రవేశపెడతారు ఫిబ్రవరి 1 నాడు. దాని మీద చర్చ ఉంటుంది. 9 నాడు క్లోజ్ అయింది పార్లమెంట్ సమావేశాలు. దాని తర్వాత ఏ క్షణమైన ఎన్నికల షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరుగుతుంది. అది ఫిబ్రవరి 2వ వారంలో కానీ 3వ వారంలో వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఫిబ్రవరి 10 అంటే 2వ వారం మిడిల్లో ఉంటాం మనం. 3వ వారం అంటే 15th తర్వాత, అంటే ఆఫ్టర్ పార్లమెంట్ తర్వాత, పార్లమెంట్ సమావేశాలు ముగింపు తర్వాత ఏ క్షణమైనా వచ్చే అవకాశం, దానికి సంబంధించిన కసరత్తు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రధానంగా. ఇంకొకటి, వారంలో డిఎస్సి 6,000కు పైగా ఖాళీలతో ప్రకటన, అధికారులతో మంత్రి బొత్స సమీక్ష, 4.5 ఏళ్లు పట్టించుకోకుండా ఎన్నికల ముందు జగన్ హడావుడి అని డిఎస్సికి సంబంధించి ఒక వార్తని ఆంధ్రజ్యోతి వేసింది. వారంలో డిఎస్సి అని చెప్పి 4.5 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు డిఎస్సి అని హడావుడి చేస్తానని ఒక విమర్శనాత్మక వార్తని వేసింది. అదేవిధంగా సాక్షి పేపర్ ఏపీ ఎడిషన్ సాక్షి చూద్దాం. మన రాముడు వచ్చాడు, అయోధ్యలో కొలువైన బాలరాముడు అని చెప్పి ఒక వార్త. అయోధ్యలో ప్రధాని మోదీ పార్వశ్యం, రాముడి ఆశీస్సులతో దేశం కోసం పనిచేద్దాం, వచ్చే ఏళ్లలో భారతదేశ నిర్మాణంపై దృష్టి, రామ్లల్ల ప్రాణప్రతిష్ఠ అనంతరం ప్రధాని మోదీ పిలుపు. జగదానందకరం దివ్యమంగళ స్వరూపం, మందస్మిత వందనం, చేత బంగార ధనుసు బాణము స్వర్ణ వజ్రాభరణాలు తులసి మాలలు అలంకార కార్యక్రమం ప్రధాన యజమాని కర్త హోదాలో 5 ఏళ్ల బాలరాముడి విగ్రహానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ జరిగింది అని చెప్పి ఒక వార్త దీనికి సంబంధించి ఇచ్చారు. అదేవిధంగా కింద సమ్మెకి తెర, చర్చల సఫలం, నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు. 11 డిమాండ్లు ఇప్పటికే 10 డిమాండ్లు అమలుకు కార్యాచరణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ భారీగా పెంచిన ప్రభుత్వం. పదవి విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగింపు, చనిపోయిన వారి కుటుంబాలకు 20,000 మట్టి ఖర్చులు, వేతనాల పెంపు జులై నుంచి అమలు, శేషాల హామీ. సమ్మెకాలంలో వేతనాలు, పోలీసు కేసులపై సానుకూల నిర్ణయం, ప్రభుత్వ నిర్ణయాలు వెల్లడించిన మంత్రి బొత్స సత్యనారాయణ అన్నట్లు ఒక వార్తని బొత్స సత్యనారాయణ అదే సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్వాడీ ప్రతినిధులతోని జరుగుతున్న చర్చలకు సంబంధించిన ఫోటో వేసి సమ్మెకు తెర, చర్చల సభలో నేటి నుంచి విధుల్లోకి అంగన్వాడీలు అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా సాక్షి పేపరు వేసింది. అదేవిధంగా ఓటర్లు 4,08,00,000, ఈ దఫా పురుషులు 2,01,00,000 అయితే మహిళలు 2,07,00,000. 2019తో పోలిస్తే రాష్ట్రంలో 15 లక్షల అదనంగా పెరిగిన ఓటర్లు. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 20,16,000 ఓటర్లు, అల్లూరు జిల్లాలో అత్యల్పంగా 7,61,000 ఓట్లు. 80 ఏళ్ళు నిండిన వారు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు ఇంటి వద్దే ఓటు హక్కు. ఇది ఓట్లకు సంబంధించి రాబోయే జనరల్ ఎలక్షన్ సంబంధించి అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నాయి ఏపీలో. దానికి సంబంధించి 4,08,00,000 ఓటర్స్ అయినట్లు ఫైనల్ డ్రాఫ్ట్ నిన్న ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. దాంట్లో 2,01,00,000 పురుషులు, 2,07,00,000 మహిళలు. అంటే మహిళలు ఒక 6 లక్షలు ఓట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అంటే మహిళలే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉండే అవకాశం ఉంది వచ్చే ఎన్నికల్లో. గత 2019 ఎన్నికలప్పుడు ఉన్న ఓట్లతో పోలిస్తే 15 లక్షల మంది కొత్త ఓటర్స్ వచ్చారట.
దీనికి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ చాలా ముమ్మరంగా జరుగుతున్నట్టుంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు మార్చి 10, 2019న షెడ్యూల్ రిలీజ్ అయింది. ఇప్పుడు ఇంకొక 10, 20 రోజులు ముందు వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దాన్ని బట్టి ఫిబ్రవరి 2 లేదా 3 వారంలో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్లే ఈ కసరత్తును బట్టి ఈ యొక్క వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ ఆంధ్రప్రభ పేపర్ చూద్దాం. ఏపీ ఎడిషన్ ఆంధ్రప్రభలో ఇది పెద్ద యాడ్ ఉంది. ఈ ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆంధ్రప్రభలో ప్రధానంగా రాముడొచ్చాడు అన్నట్టు ఒక వార్త హెడ్డింగ్ ఐటమ్. ఆగయోక్తంగా బాలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్ఠ, అభిజిత ముహూర్తంలో దైవిక కార్యక్రమం, అదే సమయంలో ఆలయంపై పుష్పవర్షం, సంకల్పం, హారతి, సాష్టాంగ ప్రణామం, స్వయంగా మంత్రోచ్చారణ, ఆధ్యాంతం భక్తిత్వం, వెండి పళ్ళెంలో రాములూరికి ఛత్రం, పాదుకులు, వస్త్రాలు, ప్రత్యేకమైన ఆహార్యంతో క్రతువు పూర్తి, పంచామృత స్వీకారంతో మోడీ ఉపవాస దీక్ష విరమణ, రాముడే భారతీయ విధానం, ఆయనే శ్రేష్టం విశ్వం, ఆలయం పూర్తయింది, ఇక దేశ నిర్మాణం, ప్రధాని మోదీ భావోద్వేగంగా మాటలు అన్నట్లు ఒక వార్తని ఆంధ్రప్రభ ప్రధానంగా ప్రచురించింది. ఇంకోటి అంగన్వాడీల సమ్మె విరమణ, ప్రభుత్వంతో చర్చల సఫలం, ప్రకటించిన మంత్రి బొత్స సజ్జల, 10 డిమాండ్లకు ప్రభుత్వం ఓకే అన్నట్లు కూడా అంగన్వాడీలకు సంబంధించి మనం ఆంధ్రజ్యోతిలో కూడా చూసాం. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 4,08,07,256, ముసాయిదా కంటే పెరిగిన ఓట్లు, మహిళా ఓటర్ల ఆధిక్యం, మహిళలు 2,07,37,065 ఓట్లు, పురుషులు 2,09,275 ఓటర్లు అన్నట్లు ఒక వార్తని ఇచ్చారు. 4వ విడత ఆసరా అన్నట్టు ఒక వార్తని 6,395 కోట్ల పంపిణీ, 78,94,169 మంది స్వయం సహాయక పొదుపు సంఘాల సభ్యులకు ఆర్థిక సాయం. నేడు ఉరవకొండలో బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేయన సీఎం జగన్. 2 వారాల పండుగల కార్యక్రమం, 2 వారాలు పండుగల కార్యక్రమం అంట. ఆసరా ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక గ్రూపులు ఉంటాయి డ్వాక్రా గ్రూపులు, వాళ్ళకి సంబంధించి బకాయిల్ని గత ప్రభుత్వం హయాంలో ఉన్న ఏదైతే వాళ్ళు పావలా వడ్డీలు కానీ మిగతా బకాయిల్ని చెల్లించే దానికోసం ప్రభుత్వం 4 విడతలుగా చెల్లించింది. దానికి సంబంధించి ప్రధాన వార్తగా 4వ విడత ఆసరాట 6,395 కోట్లు, 78,94,169 మంది సభ్యులకు సంబంధించి ఈరోజు బటన్ నొక్కి ఉరవకొండలో మోడీ జగన్ ముఖ్యమంత్రి వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తారట. దానికి సంబంధించి ప్రధాన వార్త ఇచ్చారు. ఇక్కడ మొదటి విడత మైలురాయి 2020 సెప్టెంబర్లో ఇచ్చారు, 2వ విడత 2021లో ఇచ్చారు, 3వ విడత 2023 మార్చిలో ఇచ్చారు, 4వ విడత ఈరోజు ఇస్తున్నారు. దీనికి సంబంధించి 4 విడతలుగా గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిల్ని వీరు ఎలక్షన్లో ఇచ్చిన హామీ మేరకు 4 విడతలుగా వాళ్ళ ఖాతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ఖాతాల్లో వేశారు. ఈరోజు 4వ విడత పూర్తిగా ముగింపు అన్నట్టు మొత్తం జమ అవుతున్నాయి. ఉరవకొండలో జగన్ బటన్ నొక్కి వారి యొక్క ఖాతాల్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఖాతాల్లో వేస్తారు అన్నట్టు ఒక వార్తని ప్రధానంగా ఇచ్చారు. నెక్స్ట్ మనం ఈనాడు ఏపీకి సంబంధించి ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఈనాడు ఎడిషన్లో ప్రధానంగా ఈరోజు వచ్చిన వార్తల్ని. సాకారమయ్యాడు సాకేత రాముడు, అయోధ్యలో అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ, జై శ్రీరామ నినాదాలతో ప్రతిధ్వనించిన భారతవని, విదేశాలను ఘనంగా సమరాలు, నవశకానికి ఇది నాంది అన్న ప్రధాని మోదీ, నిర్మాణ కార్మికులపై పూలజల్లు అభినందన, ఆధ్యాత్మికతలు ప్రముఖులతో ప్రాంగణం కళకళ, పులకించిన ప్రజానికం అన్నట్లు అక్కడ మోదీ ప్రాణప్రతిష్ఠ చేసే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోని, రాముడి యొక్క ఫోటోని వేశారు. అదేవిధంగా ఆలయ ప్రాంగణానికి సంబంధించి జనసందోహానికి సంబంధించిన ఫోటోను కూడా ఈనాడు పేపర్లో వేశారు. అదేవిధంగా అంగన్వాడీ సమ్మె విరమణ, జూలైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ, చర్చలు సఫలమయ్యాయని సోమవారం రాత్రి మంత్రి బొత్స చెప్పినట్లు, రూపాయి వేతనం పెంచకుండానే మమ అనిపించిన సర్కారు, దుశ్శాసనపరం అట. అంగన్వాడీలపై అమానుషంగా ప్రవర్తించిన మగ పోలీసులు మహిళలను చూడకుండా ఈడ్చుకెళ్లి బస్సుల్లోకి తోసేశారు, చలో విజయవాడను భగ్నం చేసేందుకు దాష్టికం అన్నట్లు ఒక వార్తని ప్రధానంగా ఈనాడు పేపరు అంగన్వాడీలకు సంబంధించి సమ్మె విరమించారట, సమ్మె కాలానికి సంబంధించిన జీతాలను కూడా ఇస్తారట, సమ్మె కాలంలో వేసిన కేసులను కూడా ఎత్తేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు. అయితే నిన్న జరిగిన దాష్టికానికి సంబంధించి ఒక వార్తని, అంగన్వాడీలని నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేశారు, మగ పోలీసులు దాష్టికం చేశారు, వాళ్ళు సొమ్మసిల్లిపోయినా వాళ్ళ యొక్క బట్టలు ఊడిపోతున్నా కానీ కనీసం పట్టించుకోకుండా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి అన్నట్టు ఒక వార్తని ప్రధానంగా దుశ్శాసనపరం అట అన్నట్లు హెడ్డింగ్ పెట్టి ఈనాడు పేపర్ వేసింది. ఇది ఈరోజు మనం న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయాలు. రేపటి తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.